చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి చేసింది ఆంధ్రప్రదేశ్కి చెందిన కొవ్వూరి వీర రాఘవరెడ్డి గ్యాంగ్గా పోలీసులు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన కొవ్వూరి వీర రాఘవరెడ్డి 50 ఏళ్లలోపు వ్యక్తుల్ని రిక్రూట్ చేసుకుని ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కొంతకాలంగా సోషల్ మీడియాలో కొవ్వూరి వీర రాఘవరెడ్డి పెడుతున్న పోస్టులని పోలీసులు పరిశీలించారు. మొత్తంగా 5,000 మందితో ఓ సైన్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని వీరరాఘవరెడ్డి గ్యాంగ్ 2024లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. 10వ తరగతి పాస్ అయిన వారు, ఫెయిల్ అయిన వారు సైన్యంలో చేరవచ్చని ఆహ్వానం పలికారు. 20 నుంచి 50 సంవత్సరాల లోపు వయసున్న వారి నుంచి దరఖాస్తులను కూడా ఆహ్వానించారు. నెలకి 20,000 రూపాయల జీతంతో పాటుగా భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామని ఆశ పెట్టారు. భారతదేశంలో ఎక్కడైనా పనిచేయడానికి రెడీగా ఉండాలని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఇలా తన గ్యాంగ్లో చేరిన వారిని వెంట పెట్టుకుని వెళ్లి చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్పై దాడి చేసినట్లుగా తేలింది. రామరాజ్య స్థాపన కోసం తమతో కలిసి రావాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలోని ఈ నెల 7వ తేదీన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పిఎస్ పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ ఇంటికి వెళ్లారు. తమతో చేతులు కలపాలని రంగరాజన్పై ఒత్తిడి చేశారు. దానికి రంగరాజన్ ఒప్పుకోలేదు. దీంతో తన కుమారుడిపై తీవ్రంగా దాడి చేసి కొట్టారని రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ఏదైతే చిలుకూరు బాలాజీ టెంపుల్లోని ప్రధాన అర్చకుడైన రంగరాజన్ దాడిపై ముఖ్యంగా పోలీసులు సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా దాడి కేసులోని కొవ్వూరి వీర రాఘవరెడ్డిని అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. వీర రాఘవరెడ్డికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా పోలీసులు అయితే పరిశీలించారు. కొవ్వూరి వీర రాఘవరెడ్డి ప్రస్తుతం ఏదైతే తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని కొప్పవరం వాసిగా అయితే గుర్తించారు. ముఖ్యంగా 5,000 మందితో రామరాజ్యం అనే ప్రైవేట్ ఆర్మీని కూడా స్థాపించినట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. 2024లోని సోషల్ మీడియా వేదికగా 20 నుంచి 50 ఏళ్ల లోపు వ్యక్తులకు కూడా ఆహ్వానం కూడా పంపినట్లు పోలీసులు అయితే గుర్తించారు. 10వ తరగతి పాస్ అలాగే లేదా ఫెయిల్ అయిన వారికి కూడా ఆహ్వానం ఉంటుందంటూ కూడా ఫేస్బుక్ ద్వారా 2024 ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా నెలకి 20,000 జీతం అలాగే భోజనం అలాగే వసతి కల్పిస్తామంటూ కూడా ఈ ప్రకటనలో అయితే పేర్కొన్నారు. దేశం మొత్తంలోనే ఎక్కడైనా సరే పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా సూచించారు. ముఖ్యంగా ఇక్ష్వాకు వంశస్థులుగా చెప్పుకుంటూ గుంపులుగా తిరుగుతున్న గ్యాంగ్ అలాగే నల్ల బట్టలు కాషాయ కండువాలు ధరించి తిరుగుతున్న ఈ గ్యాంగ్ సభ్యులు ఏదైతే ముఖ్యంగా కనిపించిన యువకులు అందరూ కూడా ఏదైతే రామరాజ్యం స్థాపిస్తామంటూ కూడా ఏదైతే ప్రతిన పూనిన గ్యాంగ్ సభ్యులు కూడా మొత్తం వీళ్ళందరూ కూడా ఒక్కదాటికి చేరి ఇలా దాడులకు పాల్పడుతున్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా తమతో చేతులు కలపాలని ఏదైతే చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడైన రంగరాజన్ కూడా ఒత్తిడి చేసినట్లయితే తెలుసు. వారితో కలిసి నడిచేందుకు రంగరాజన్ కూడా నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే రంగరాజన్ పై తీవ్రంగా దాడి చేసినట్లయితే ప్రస్తుతం చెప్తున్నారు. ఈ నెల 7వ తారీఖున రంగరాజన్ పై ప్రైవేట్ వ్యక్తుల కింద వీళ్ళైతే దాడి చేసి ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం వీర రాఘవరెడ్డి అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.